ఈరోజైతే రాత్రి 8 అయింది. ఇప్పుడు చూడడానికేమో మా ఎడారిలో కైమాల బంగ్లాదేశ్ అతను బంగ్లాదేశ్ కాడికి పోవాలని చెప్పి వచ్చినాము. వచ్చే మాత్రము లోపలనే ఉన్నాడు బంగ్లాదేశ్. ఓ స్వామి ఓ స్వామి అని పిలిచే పలికిండు. ఎవరు అంటే నేనే స్వామి పక్కనే ఉంటాము అని చెప్పినాము. ఏమి అంటా వచ్చిండు. సర్లే చూద్దాం మీ కైమా చూద్దామని వచ్చినాంలే చూడొచ్చా అంటే చూద్దురా అండి వచ్చి ఏం కాదులే అన్నాడు. లోపలికి పోయి చూచ్చే అబ్బో కైమాలో వాళ్ళు కూర్చుని దాన్ని కుర్చీలు టేబుల్లో గ్లాసులు అన్నీ ఆడ పెట్టండి. ఏమి ఈరోజు చాలా హంగామాగా పెట్టండి లైట్లు గిట్లు అన్నీ వేసాడు. ఏమబ్బా ఏమైంది అంటే ఈరోజు మా వాళ్ళందరూ వచ్చి ఆడవాళ్ళు అందరూ వచ్చి పార్టీ చేసుకుంటామన్నారు. అందుకే తొందరగా చేసేస్తానని పని అని కొన్ని పసుపు లైట్లు అన్నీ వేసిండావు మకిన ఆన్ చేసిండావు ఏమని అనుకోరా అంటే వాళ్ళే ఆన్ చేసుకోమన్నారు అని చెప్పిండ్రు. అందుకే వచ్చిన లోపలికి వచ్చి చూడవచ్చు వీడియో తీసుకోవచ్చు అంటే తీసుకో అన్నాడు. ఏమయ్యా స్వామి ఏ ఊరు మీది బంగ్లాదేశ్లో అంటే మాది ఢాకా అన్నాడు. అయితే ఈ మనిషి బంగ్లాదేశ్ మనిషి హాయ్ అంటాడు. నేను చెప్పకముందే హాయ్ అంటాడు వీడియో తెచ్చంటే. ఆయన పూల మొక్కలు నాటుతానంట. ఈ పూల మొక్కలు ఎక్కడి నుంచో పారం నుంచి తెచ్చినారు నాటమని చెప్పినారు. అందుకే నాటుతానమన్నాడు. మరి ఇదంతా ఈ వ్యూ చూసిన తర్వాత మీకు ఎట్టుందో ఒకసారి మాకు కామెంట్లు తెలపండి అబ్బా. ఈ ఎడారిలో అంటే కైమాల టైం కదా ఇప్పుడు కైమాలు వేసిండ్రు. ఈ దిండ్లన్నీ సోఫాలన్నీ అన్నీ వేసుకొని అన్నీ కుర్చీలు వేసుకొని కూర్చొని ఇంకా ఎంజాయ్ చేసి దానికి పెట్టుకున్నారు. అవి సీరియట్ తాగుతా సీట్లు ఆడుకుంటా. అయ్యే సీట్లు అంటే ఇసుపెట్టాకులో బావు అయ్యి అట్లా చేస్తారు అన్నమాట. ఇక్కడ స్విచ్ ఎట్లా చెప్పండి ఒకసారి చూద్దాం.